ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక పార్టీ ఎదగాలన్నప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ అవసరం. వ్యవస్థలో మనం భాగంగా మనం కూడా అందులో భాగస్వాములు అయ్యే విధంగా మనకి అవకాశాలు కల్పించాలి. అందులో భాగంగానే క్రియాశీలక సభ్యత్వం. ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మండలాలు, గ్రామాలు, అక్కడ అర్బన్ ప్రాంతాల్లో వార్డులు ఉంటాయి. ఎవరు ఎక్కడైనా సరే పార్టీ కోసం మేము అంకిత భావంతో పనిచేయాలి, మేము కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనాలనుకున్నప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ఎంతో అవసరం. అందులో మన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మనం చేపట్టిన కార్యక్రమం 2001 సంవత్సరంలో మొట్టమొదటిసారి కరోనా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని నియోజకవర్గాల్లోనే చేశాం. అయినా కానీ 1,00,000 సభ్యత్వం ఆ రోజు తీసుకురాగలిగాం. 2002లో విస్తృతంగా మన వాళ్ళందరూ పర్యటించి క్షేత్రస్థాయిలో మన నాయకత్వం, జిల్లా స్థాయిలో అందరూ కలిసికట్టుగా బాగా చేస్తే అని నియోజకవర్గాల్లో కూడా నమోదు చేసుకుని 3,50,000 సభ్యత్వం మనం 2002లో తీసుకొచ్చాం. 2003లో ఆ సంఖ్య అద్భుతంగా 6,47,000కి చేరింది, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ కలిపి. ఆ విధంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇదేదో ఒక బీమా పథకం ఉందనేది కాదు, మా ద్వారా పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం, మేము కూడా పార్టీ కోసం సభ్యత్వం తీసుకుంటామని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. ఈ రోజున 500 రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నాం. వేరే కొన్ని పార్టీలు మీకు తెలుసు ఏ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తారో, వాటి జోలికి వెళ్ళను. కానీ మనం మాత్రం ప్రెసిడెంట్ గారి కోరిక ఏంటంటే సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన మనం కేవలం వాళ్ళకి బాధ్యతతోటి మనం వ్యవహరించాల్సిన అవసరం, వాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా ఉండాలనే ఆలోచనతో ఈ బీమా పథకం కూడా దాంట్లో రూపొందించడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఏమైనా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతే, ఎవరికైనా యాక్సిడెంట్లు జరుగుతాయి అంటే ఎక్కువగా మనకి జనసేన పార్టీలో బైక్ ర్యాలీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ 50,000 రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం హాస్పిటల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయగానే మనం ఇస్తాం. వందల సంఖ్యలో మనం ఆదుకున్నాం. మొట్టమొదటి చెక్ కూడా మీకు గుర్తుందో లేదో తెనాల్లోనే ఇచ్చాం మనం. ఈ కార్యక్రమం ప్రారంభం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్ తీసుకెళ్ళి మన ఎరుకలపూడిలో మన మురళి గారు వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మనం ఆ రోజు తీసుకెళ్ళి ఇవ్వగలిగాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 343 మందికి మనం 5 లక్షల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అనేక మందికి మనం ఆదుకోగలిగాం. ఈ కార్యక్రమంతో పాటు మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు తీసుకుంటారు. మీరందరూ కూడా ఈరోజు వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు, యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మీ ఫోన్లో. సభ్యత్వ నమోదు కోసం చాలామంది ఆర్నిషలు కృషి చేస్తారు. గతంలో కూడా మన తెనాల్లో సుమారు 6,000 సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం. ఆ 6,000 సభ్యత్వాన్ని కనీసం 12 నుంచి 15,000 వరకు మనం తీసుకెళ్లేటట్టు మీరందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కొలిపర నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఈరోజు మన మిత్రులు. కొలిపర కానీ, తెనాలి రూరల్ మండలం కానీ, తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డుల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఈ రోజు నుంచి 28వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ప్రతిరోజు మీరు సమయం వెచ్చించి ఎవరైతే వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారో దయచేసి కేవలం 10-15 చేసాం అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను చూస్తున్నాను, సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది వచ్చి మాకు కూడా అవకాశం కల్పించండి, మేము సభ్యత్వం తీసుకుంటామని అంటారు. దాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా స్థానికంగా మీరు మీ మండల హెడ్ క్వార్టర్స్లో మీరు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి.